మనం ఇప్పుడు చోడవరంలో ఉన్న స్వయంభూ విఘ్నేశ్వరుడు గుడికి వెళ్తున్నాం. కార్తీక మాసం ప్రత్యేకత కదండి. ఆయన అక్కడ స్వయంగా వెలిసిన స్వయంభూ విఘ్నేశ్వరుడు అంటే అక్కడ ఎవరో కట్టడాలు పెట్టడాలు కాదు. ఇది ఫస్ట్ మీకు గుడి గోపురం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంది? ఫస్ట్ ముందర గుడి గోపుర దర్శనం చేసుకుందాం. నేను నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, లోపలికి వెళ్ళిపోదాము. ఓకే, వెళ్తున్నామా? చూడండి, వెళ్తున్నాం ఫ్రెండ్స్. హాయిగా చూసారా అండి, ఎంత చక్కగా, ఎంత ప్రశాంతంగా, ఇంత మంచి కార్తీక మాసంలో మహోన్నతమైన శుక్రవారం నాడు మనం స్వయంభూ అయిన విఘ్నేశుడిని చూడడానికి వెళ్తున్నాం. ముందరగా సత్యనారాయణ స్వామి అండి, శుభప్రదమైన సత్యనారాయణ స్వామి, దత్తాత్రేయుడు, కాళీమాత, ఎంత చక్కగా ఉన్న శ్రీరాములు వారండి. ఇంకా వీరిని చూడడానికి 2 కళ్ళు సరిపోతాయా? ఇంకేముంది, మన కులదేవుడు వెంకటేశ్వర స్వామి చూసేసాం కదండి. అసలు ఇంతమంది దేవుణ్ణి చూడండి. శివపార్వతులు అండి, నెత్తి మీద గంగా, పక్కన పార్వతీదేవి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత సొంపుగా ఉన్నారో. ఇక్కడైతే మన స్వహస్తాలతో చక్కగా అభిషేకం చేసుకునే శివలింగం అండి. దీపధూప నైవేద్యాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, విఘ్నేశ్వరుడికి ఉన్న ఆయన వాహనంతో ఉన్న ప్రతిమ ఉందండి. ఇది ఉత్సవ విగ్రహం అనుకుంటాను. అలాగే పక్కన లక్ష్మీదేవి చక్కగా గజ ఏనుగులతో ఉన్నారు. ఈ లక్ష్మీదేవిని చూస్తేనే చక్కగా మనస్ఫూర్తిగా మనకు కావాలనిపిస్తుంది కదండి. సో ఉండాలి, అమ్మ దయ ఉంటేనే కదా అన్నీ. ఆ తర్వాత మహాగణపతిని చూస్తున్నాం కదండి. ఈయన లేకపోతే మన ప్రపంచం లేదు, మనం లేము. గణపతికి నమస్కారం చేస్తే విజ్ఞానం అండి, జ్ఞానానికి ప్రతిరూపమైన సరస్వతీదేవి. ఆవిడ ఉండాలి కదండి, డబ్బు ఉన్నా లేకపోయినా జ్ఞానం ఉండాలి కదా. సో సరస్వతీదేవికి నమస్కారం చేసుకున్నా. ఇంకేముందండి, గుడి గోపురం చుట్టూ చూపిస్తున్నాను. ఎంతటి ఆహ్లాదకరంగా ఉందో చూసారండి. ఇది ఏంటంటే హోమం అండి. మంచి చెడ్డ దేనికైనా చేసుకునే హోమగుండం చూసారా అండి. చక్కటి హోమగుండ దర్శనం కూడా మనకి అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా గుడి గోపురాలు చూస్తున్నాం. ఎంత ద్వీపమానంగా వెలిగిపోతుందో చూసారా అండి. ఎంతటి ప్రశాంతంగా ఉందో అసలు చూస్తే ఇక్కడ ఉండిపోవాలనిపించట్లేదు. అంతటి చక్కటి, అంతటి ఆనందంగా ఉందో చూడండి, ఎంతటి బాగుందో. ఇంతటి ప్రశాంతమైన వాతావరణంలో మనం ఆ స్వయంభూ విఘ్నేశుడికి చక్కగా నమస్కారం చేసుకొని, తండ్రి విఘ్నేశ్వర, సర్వ సంపదలను కలిగించు తండ్రి, సుముఖాయనం, ఏకదంతాయనం, కపిలాయనం, గజకర్ణకాయ, లంబోదర వికటాయ, విఘ్నరాజాయ, ధూమకేతాయ, గణాదక్షాయ, పాలదక్షాయ ధీమహి తన్నో ప్రచోదయాతు అంటూ విఘ్నేశుడికి వెంటనే కరిగిపోతారండి. 2 లెంపలు వేసుకుని 4 మొట్టికాయలు వేసుకుంటే ప్రసన్నమైపోయే చక్కటి ప్రసన్నమూర్తి అండి మన గణేష్. గర్భగుడి అంతా చూపించేసాను కదండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో. గర్భగుడి అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామివారు ఉన్నారండి. గజ ఏనుగులతో ఉన్న విఘ్నేశ్వరుని చూసుకుంటూ చక్కగా, ఇక్కడ చాలా మంచివారండి, పంతులు తీసుకోమని కూడా చెప్పారు. ఈ గర్భగుడిలో స్వామివారి దివ్య మంగళ రూప దర్శనం నేను చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. ఎంత ద్వేదీపమానంగా వెలిగిపోతున్న స్వామివారు చూడండి. స్వయంభూగా వెలిసిన ఏకశిల మీద వెలిసిన స్వామివారండి. ఈయన అలాగా వెలిసారంట. చక్కగా గంగలో ఉంటారు ఆయన. ఎంత బాగున్నారో చూడండి. స్వామివారికి గంధం అలంకరణతో, పూల మాలలతో వెలిగిపోతున్న స్వామిని చూస్తే మరు జన్మ లేదు అనిపించే అంత ద్వీపమానంగా వెలిగిపోతున్న గణపతికి మనసా వాచ కర్మణ నమస్కారం చేసుకుందామా ఫ్రెండ్స్. స్వయంభూ విఘ్నేశ్వర స్వామి చూసారా. నేను మీకోసం ఆయన తాలూకా బోర్డు కూడా చూపించాను ఫ్రెండ్స్. ఎంత బాగుందండి, ఎంతటి మహత్తరమైన రోజు. ఇంతటి మంచి కార్తీక మాసంలో స్వామివారు దివ్య మంగళ రూప దర్శనాన్ని చేసుకునే భాగ్యాన్ని మనకు ఎన్నో జన్మల పుణ్యఫలం కదండి. ఇంకేముందండి, పక్కకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్న, అమ్మ, శివపార్వతులు, తండ్రి ఆశీస్సులతో చక్కగా ఇక్కడ మన స్వహస్తాలతో స్వామివారికి పాలు, నీళ్ళు అన్నీ అభిషేకం చేసుకోవచ్చండి. అలానే దీపధూప నైవేద్యాలు సమర్పించే స్వామివారికి ఎంత బాగున్నారో చూడండి. చక్కగా అమ్మ నాన్న ఒడిలో కూర్చున్న గణేష్ని చూస్తుంటే ఏమనిపిస్తుందండి, ఎంతటి చక్కగా ఉంది, ప్రశాంతంగా అనిపించట్లేదు. అందుకే ఫ్రెండ్స్ నేను కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసారండి, ప్రత్యేకత ఏంటంటే గణేష్ వాహనంపై ఉన్నారు. మనం ఇంతవరకు ఎప్పుడు ఎలక వాహనంపై ఉన్న విఘ్నేశుడిని చూడలేదు కదండి. ఇప్పుడు చూడండి, మొత్తం అంతా నేను మీకు చూపిస్తున్నాను. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇంతటి మహద్భాగ్యాన్ని ఈ కార్తీక మాసంలో మనం చేసుకున్నామంటే ఎన్ని జన్మల పుణ్యఫలం మనకి దక్కి ఉండాలి. చూసారా అండి ఎంతటి ప్రశాంతంగా ఉందో. సో ఇంకా ఇప్పుడు మనకి తెలియని విశేషాలు ఏమైనా ఉన్నాయి, గుడి చరిత్ర, పురాతనమైన చరిత్ర ఏముంది, అవన్నీ కూడా మనకి ఇప్పుడు పంతులు గారు కూడా చెప్తారండి. పంతులు గారు చెప్పేది కూడా మనం ఒక్కసారి వినేద్దాము.
చూడండి ఎంతటి బాగున్నారో. స్వామివారికి పాలు నీళ్ళు నిత్య జలాభిషేకాలతో మెరిసిపోతున్న శివయ్యని చూస్తుంటే ఇంకేముంది, మనసా వాచ కర్మణ పాదాభివందనం చేయాలనిపించట్లేదండి. రాధాకృష్ణుడు చూడండి ఎంతటి బాగున్నారో. శివకేశవులు దివ్య మంగళ రూప దర్శనం మనకి ఈ జన్మకి చాలదా అనిపించేటట్లు లేదా ఫ్రెండ్స్? చూడండి ఎంత ద్వీపమానముగా ఉందో. స్వామిని దర్శించుకుంటే మనకి ఎన్నో సకల శుభములు జరుగుతాయి కదండి. ఇప్పుడు పంతులు గారితో మనం మాట్లాడదాము. చోడవరం విశాఖపట్నం దగ్గరలో అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చోడవరం నియోజకవర్గం చోడవరం గ్రామంలో వేయించేటటువంటి శ్రీ స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారు గత 200 నుండి 250 సంవత్సరాల క్రితం చోళరాజుల పరిపాలనలో స్వామివారు ఈ ప్రదేశంలో వెలిసినటువంటి ప్రదేశంలో కూడా సమయంలో ఈ పంట వేసేటప్పుడు దున్నడం అనేటువంటి సహజం కాబట్టి దున్నుతూ ఉంటే స్వామివారి పైకప్పు ఏదైతే ఉందో అది ఒక బండరాయి రూపంలో కనిపించడం జరిగింది. బండరాయి కదా తీసి పడేద్దామని చెప్పి రైతులు సంకల్పించుకుని తవ్వించడం మొదలుపెట్టారు. బండరాయి కాస్త ఒక అడుగు విగ్రహంగా స్వామివారు తొండ రూపంలో వెలవడం జరిగింది. ఏదో విచిత్రమైన విగ్రహంలా ఉందని చెప్పి అప్పట్లో చోళరాజుని తీసుకుని వచ్చి చూపించేసరికల్లా ముక్కోటి దేవతల్లో తొండ ఉండేటువంటి వినాయకుడు ఒక్కడికే ఇది ఖచ్చితంగా వినాయకుడి విగ్రహమే. దీన్ని తీసుకెళ్లి అప్పటికే స్వయంభూగా కలిసినటువంటి ఈశ్వరాలయం శివాలయం కలదు. ఆ శివాలయంలో దీన్ని తీసుకెళ్లి ప్రతిష్ఠిద్దామని సంకల్పించుకుని తవ్వించడం మొదలుపెట్టారు. విగ్రహం అంతే ఉంది కానీ ఈ తొండం మాత్రం 1 కిలోమీటర్ దూరంలో బస్టాండ్కి వెనక సైడు పాత బస్టాండ్ దగ్గర చెరువు ఉండడం జరిగింది. ఆ తొండం ఉండడం చేత ఆ చెరువుని ఏనుగు బోధి అని పిలిచేటువంటి వారు. అయితే అక్కడి వరకు తవ్వేసరికల్లా తమిళవారంలో చనిపోవడం జరిగింది. అందుకు స్వామి మహారాజు అంతా కప్పేసి స్వామికి ప్రాంగణం కట్టించి గుడి కట్టించడం జరిగింది. అయితే మరి ఒకడుగు విగ్రహం అంటున్నారు. ఇప్పుడు ఎంత విగ్రహం ఉంది ఏమిటయ్యా అంటే ఇప్పటికీ కూడా పెరుగుతూ వస్తున్నటువంటి విగ్రహం. ఈ విగ్రహానికి ప్రథమం కాణిపాకంచ ద్వితీయం చోళవరం విఘ్నేశ్వర గౌరీపుత్ర నమస్సు శాస్త్రంలో శ్లోకం ఉంది. 2వ కాణిపాకంగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఇప్పటికీ కూడా విగ్రహం పెరుగుతూ వస్తున్నటువంటిది. ఎలా తెలుస్తున్నాయా అంటే మనకి స్వామివారికి కిరీటాలు కానీ ఆభరణాలు తొండం కానీ చెవులు కానీ కిరీటాలు కానీ ఇవన్నీ కూడా 4 సార్లు మార్పించడం జరిగింది. అంటే 5వ తరంలో స్వామివారు ఉన్నారు అంటే పెరుగుతూ ఉంది అని నిదర్శనం అన్నమాట. అలాగే తొండం ఉందన్నారు. మరి దాని నిదర్శనం ఏంటంటే వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు పడితే ఆ చెరువు ఏదైతే పొంగుతుందో ఆ చెరువు ఎప్పుడైతే పొంగుతుందో అందులో ఏంటంటే నీరు ఆ తొండం మార్గంలో వచ్చి గర్భాలయం అంతా నిండిపోవడం జరుగుతుంది. చెరువు ఎంత మురుగుదైనా స్వచ్ఛమైన తీపి నీరు మాత్రమే ఊరుతుంది. ఎప్పుడైనా ఎంత తోడినా ఇంకా ఊరుతూనే ఉంటుంది తప్ప తరగదు. ఎప్పుడైతే చెరువులో నీళ్ళు తగ్గుతాయో ఎవరి ప్రమేయం లేకుండా అవే వస్తాయి, అవే వెళ్ళిపోతాయి. అంటే తొండం ఉంది అలాగే పెరుగుతూ ఉంది అని నిదర్శనం అనమాట. ఈయన పేరు స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వరుడు. మనకి ఏదైనా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలి అంటే స్వామికి ఇష్టమైనటువంటి బెల్లం కానీ పంచులు కానీ యజ్ఞోపవీతాలు ఇటువంటి ఏవైనా సరే స్వామికి ఇష్టమైనటువంటివి వెళ్ళి నైవేద్యం పెట్టి ప్రదక్షిణాలు చేసి అయ్యా నాకు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగితే నా శక్తి కొలది నీకు ఏదైనా మొక్కుకుని వెళ్తానని చెప్పి సంకల్పించుకుని వెళ్ళేసరికల్లా 40 రోజుల్లోనే ప్రతిఫలం పొందడం చేత ఆయన పేరు కార్యసిద్ధి వినాయకుడు అయ్యారు. ప్రపంచం మొత్తంలో 6 స్వయంభూ క్షేత్రాలలో 2వ స్వయంభూ క్షేత్రము మన చోడవరంలో స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారు. ఫ్రెండ్స్, ఈ గుడి తాలూకా ప్రత్యేకత ఇంకొకటి ఉంది. అది ఏమిటంటే ఇప్పుడు నేను స్వయంభూ స్వామివారిని చూపించాను. ఆ స్వామివారి తొండము పక్కనే గుడి పక్కనే ఉన్న చెరువులో ఉందంట ఫ్రెండ్స్. ఇది కూడా మీకు చెరువు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆశీస్సులు మాకు ఉండాలి. ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు చేస్తారు అనే నమ్మకం అయితే నాకుంది. సో తప్పకుండా ఈ వీడియో చూడండి. బాయ్, థ్యాంక్ యూ.